ఉత్తరప్రదేశ్లో ఇవాళ పలు రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు జాతీయ భూకంప కేంద్రం ప్రకటించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించిన ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇవాళ ఉదయం 9:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని జజ్జర్కు ఈశాన్యాన 3 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇవాళ మరోసారి యశోద ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 3వ తేదీన కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స అనంతరం ఆయన ఈ నెల 5వ తేదీన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సూచన మేరకు ఇవాళ మరోసారి ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట కేసీఆర్ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రముఖ సినీ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి, మంచులక్ష్మి తదితరులపై ఈడీ విచారణ చేయనుంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేయనుంది. బిఎన్ఎస్ 318/112 రెడ్ విత్ 49 తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఐటీ చట్టం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా విచారణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో పేరెంట్స్ టీచర్స్ సమావేశం మెగా PTM 2ను ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్లో 2 కోట్ల మంది విద్యార్థులు, టీచర్లు, వారి పేరెంట్స్తో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ స్కూల్లో చంద్రబాబు, ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ స్కూల్లో విద్యార్థులకు చంద్రబాబు వనరులు అనే సబ్జెక్టుకు సంబంధించి ఒక క్లాస్ బోధించారు. ఆ తర్వాత విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను ఆయన పరిశీలించారు. ఏమేంటి మీరు గాలి పీల్చుకుంటున్నారా? గాలి ఏంటి? అది సహజ వనరులా ఏమైనా కొంటున్నారా మీరు? ప్రకృతి మనకు ప్రసాదించిన వరం, అవునా కాదా? దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు, అవునా కాదా? అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం. తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సెక్రటరీలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, రేషన్ కార్డుల జారీ, పంపిణీ, సాదా బైనామాల రిజిస్ట్రేషన్లో గిగ్ వర్కర్ల బిల్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. 5 ఏళ్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య చెప్పారు. సీఎం పదవి నుంచి తనను అధిష్టానం తప్పించిందనే వార్తలు అవాస్తవమని ఆయన చెప్పారు. డీకే శివకుమార్ సీఎం పదవిని ఆశిస్తున్న విషయం వాస్తవమేనని ఆయన అన్నారు. అయితే నాయకత్వ మార్పు అనేది ఇప్పట్లో లేదన్నారు. 2028 ఎన్నికల వరకు సీఎం పదవిలో తానే కొనసాగుతానని ఆయన ప్రకటించారు.